లైవ్‌లో జరుగుతున్న అప్డేట్‌లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనాలిసిస్‌తో సహా కవర్ చేసే ప్రయత్నం చేస్తా. నేను ఒకటే అడుగుతున్నా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. లైవ్ చూసి ప్రతీదీ చెప్పడం చాలా కష్టం. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ చేస్తున్నా మీకోసం. కాబట్టి గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నాకు కొండంత బలం. లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు. నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అడగట్లా. బట్ మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు కొండంత బలంగా ఉంటుందని గుర్తుపెట్టుకొని దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి. అమర్, అర్జున్ అంబటి ఇంట్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇంద్రజిత్, కామ్జిత్ వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఏం చేశారంటే ఒక ఇండైరెక్ట్ హింట్ ఇమాన్యుయల్కి ఇచ్చారు అన్నట్టుగా నాకు అనిపించింది. సాయంత్రం నైట్ అంటే దానివల్ల ఏమైందంటే ఇమాన్యుయల్ తనూజతో కలిసిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. నీకు నాకు ఫైటే లేదు, మనం ఒకటి అన్నట్టుగా. కళ్యాణ్ ఎక్స్పోజ్ చేద్దామని అంటే కళ్యాణ్ ఎక్స్పోజ్ చేద్దాము తనూజ అనుకున్నాను. తనూజ ఎందుకంటే కళ్యాణ్ని నామినేట్ చేస్తున్నాడు అనే పాయింట్ నీకు తెలియచేయాలనుకున్నాను, అందువల్ల వాడికి ఛాన్స్ ఇచ్చాను. తనూజకి నామినేట్ చేస్తాను అన్నప్పుడు నేను ఇచ్చే ప్రయత్నం చేశాను తప్ప అట్లా కాదు అని చెప్పేసి చాలా అంటే ఒక సంధి ప్లాన్ చేసుకున్నట్టు తనూజతో మాట్లాడడానికి ఇమాన్యుయల్ ట్రై చేశాడు. ఫస్ట్ నుంచి కూడా మనం ఫ్రెండ్స్ అనుకుంటూ కవర్ చేశాడు. కళ్యాణ్ నువ్వు ఉంటున్నావు కదా, అతను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నా, అందుకే ఆఫర్ ఇచ్చాను. మళ్ళీ వాడు చేస్తానని చెప్పి మాట మార్చేసరికి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు అనుకునే విషయం నీకు తెలియాలని చెప్పి ఇలా చేశాను. మనం బరంపురం అన్నట్టుగా మాట్లాడాడు ఇమాన్యుయల్ తనూజతో ఈ లైవ్లో చూసినప్పుడు. అంటే అమర్, అర్జున్ ఏదో లైవ్లో చెప్పారు డెఫినెట్లీ ఇతనికి చేసిన దాన్ని బట్టి వచ్చి ఇమాన్యుయల్ ఇంప్లిమెంట్ చేసినట్టుగా అనిపించింది. ఆ కాసేపటికి ఇమాన్యుయల్ రమ్యతోనో ఇంకెవరితోనో మాట్లాడడం చూసాను, రీతుతోనో మరి. సో అంటే బయట తనకు విపరీతమైన పాజిటివిటీ ఉంది. తనుజకి ఎంత పాజిటివిటీ ఉందంటే ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పి అంటే రీతు అనుకుంటా. అప్పుడు ఏం లేదురా, సింపుల్, తను స్టార్టింగ్ అంతా కూడా నాన్న అనేటువంటి బాండ్తో ఉండింది, నీతో చేసినటువంటి కామెడీ కూడా ఉంది కదా అని. అంటే అప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నాడంటే నాకు కూడా చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది తన మీద, నెగిటివ్ ఏం లేదు, చాలా పాజిటివ్గానే ఉన్నాను నేను. నువ్వన్నా తనన్నా నాకు చాలా ఇష్టము, మీరేమన్నా కూడా నేను హర్ట్ అయిపోతాను, నీకు తెలుసు కదా, ఎవరన్నా హర్ట్ కాకపోవచ్చు కానీ మీరిద్దరు ఏమన్నా అంటే నేను చాలా బాధపడతాను, తనకు పాజిటివిటీ ఉంటే నాకు కూడా హ్యాపీయే కదా అన్నాడు. ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ పడుతుందని మనందరూ అనుకున్నాం కానీ అది పడేలా ఎక్కడ కూడా కనపట్లేదు. ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోతున్నాడు ఇమాన్యుయల్, పరిస్థితి అర్థం చేసుకుని. అంటే యునానిమస్ వినర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా బిగ్ బాస్ ఏమన్నా అనే డిస్కషన్ ఉన్నాయి. అయితే ఇది మాట్లాడుకునే ముందు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. ఈ వీక్ కెప్టెన్గా ఇమాన్యుయల్ అవ్వబోతున్నాడు. ఎట్లా అంటే అయిపోయాడులే, లైవ్లో అయితే కంప్లీట్ అయిపోయాడు, మనకు షూటింగ్ స్పాట్లో అయితే అయిపోయింది, మనకు ఆ టాస్క్ అయితే రేపు జరుగుతుంది. ఈ టాస్క్లో దొంగల ముఠా టాస్క్లో జరిగినటువంటి అన్ని గేమ్స్లో టాప్ మోస్ట్గా ఉన్న 5 తీసి పిక్ చేసుకుని వాళ్ళందరినీ తీసుకుని యాజ్ యూజువల్గా ప్రతి సీజన్లో జరుగుతుంటుంది. మధ్యలో బాల్ పెట్టి ఆ బాల్ని పట్టుకోవాలి, బోన్ పట్టుకోవాలి, ఇట్లాంటి ఉంటుంది కదా ఒక టాస్క్. బోన్ ఇన్ ద ప్లాన్ ఉంటుంది కదా, ఒక కేజ్ లాగా మధ్యలో ఒక బొయ్యికి పెట్టి, అట్లాంటిది ఏదో చేసినట్టు తెలుస్తుంది. బాల్ని కానీ ఆ బోన్ని కానీ పట్టుకోవడం, అందరూ కలిసి ఎగబడతారు, ఎవరు ముందుగా పట్టుకుంటారు అందరిని బట్టి విన్నర్స్ ఉంటుంది. అట్లాంటి ఒక టాస్క్ ఇచ్చారు. అందులో ఇమాన్యుయల్ అన్ని రౌండ్స్లో కూడా ఇమాన్యుయల్ గెలిచాడని, అందువల్ల అతను కెప్టెన్ అయ్యాడని తెలుస్తుంది. సో తన గేమ్ని ఈ రకంగా గెలిచి అతను బొక్క పెట్టుకున్నాడు అనే మాట వినిపిస్తుంది. ఈసారి కూడా నామినేషన్ రాడు, కెప్టెన్ అయిపోయిన తర్వాత నామినేషన్కి రాడు కదా. సో నామినేషన్ అవ్వకపోతే వరుసగా 7 వారాలు నామినేషన్లు లేకపోతే కంప్లీట్ అంటే సందీప్ మాస్టర్ రికార్డు బ్రేక్ చేస్తే వెళ్తున్నాడు తప్ప దానివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. అప్పట్లో సందీప్ కూడా ఇట్లాగే బయటకు వెళ్ళిపోయాడు సడన్గా నామినేషన్ రాగానే. సో ఒక్కసారిగా ఎప్పుడన్నా నామినేషన్లోకి వస్తే వెంటనే ఆపోజిట్ అయిపోతాడు. సో తనూజకు ఆపోజిట్గా నిలబడినప్పుడు మాత్రమే ఇమాన్యుయల్ కనబడతాడు తప్ప, తనూజకి ఆపోజిట్గా కనపడినప్పుడు ఇమాన్యుయల్ కనబడతాడు తప్ప, తనూజ వైపు ఉంటే మాత్రం ఇమాన్యుయల్ ఈ రోజు కూడా కనిపించడు. తనూజ గేమే చాలా డిఫరెంట్ గేమ్గా తను స్ట్రాటజీ ప్లే చేస్తుంటది. ఆపోనెంట్ని ఉంచకుండా చేసుకుంటుంది ఎప్పుడైనా సరే. తనూజకి అసలు అపోనెంటే లేరు ఏ రోజు కూడా. తనూజకి ఎవరైనా నిలబడితే వాళ్ళు ఫ్రెండ్ అయిపోతారు. కళ్యాణ్ ఆపోజిట్గా నిలబడ్డానంటే తనూజకి ఓటింగ్ కళ్యాణ్కి మధ్య ఉంది, విన్నర్ రన్నర్ ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ తనూజ గురించి ఇమాన్యుయల్ చెప్తే, కళ్యాణ్ గురించి తనూజ చెప్పినప్పుడు అంటే బీబీ టీమే అసలు తనూజకి కళ్యాణ్ గురించి నెగిటివ్ ఫుటేజ్ చేసిన, ఇంకొకటి వేసిన, వారానికి 2-3 సార్లు చూపించినా కూడా కళ్యాణ్కి ఆపోజిట్గా నిలబడలా, కలిపేసుకుంది తనూజ. ఎవరిని వచ్చినాడు రారా వచ్చినా పక్కన కూర్చోరా అని చెప్పి. ఆఖరికి తను ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతాడో కళ్యాణ్, ఆ కాంప్రమైజ్ స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోగలిగింది. అంటే ఎంతవరకు సైలెంట్ అయిపోయి ఉంటాడో, తనూజ పక్కన ఉంటాడో అది కూడా తనకి కంఫర్టెన్స్ ఇచ్చేసి పక్కన పెట్టేసింది. క్లోజింగ్ అక్కడతో. సో అయిపోయింది కళ్యాణ్ యొక్క లెక్క ఇక్కడతో. ఇమాన్యుయల్ ఆపోజిట్గా ఉంచుకుందా, ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి తనే మాట్లాడింది, ఇంకా నా మీద నీ కోపం ఉందా, నామినేట్ చేస్తావు ఈ వారం అని చెప్పేసి. సో లేదు నీ మీద నాకు కోపం ఎందుకు అని చెప్పేసి తను కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. సో దువ్వాడు మాదిరి గట్టిగా మాట్లాడుతోంది, మదర్ అనేటువంటి సెంటిమెంట్తో ఆమె తెచ్చి పక్కన పెట్టుకుంది. భరణి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి నాన్న అనే బాండ్తో పక్కన పెట్టుకోగలిగింది. సో ఆపోజిట్లో ఎవరు, అసలు తనూజకు ఆపోజిట్లో ఎవరు నిలబడే పరిస్థితే ఉండట్లేదు హౌస్లో.
సో ఆమె సపోర్టర్స్గా వాళ్ళని మార్చుకోగల తెలివిగల ఆటని తనుజ ఆడుతోంది. ఎంత స్ట్రాంగెస్ట్ కంటెంట్ అయినా సరే, అంటే విన్నర్ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈమె గెలుపు పోరాటంలో వాళ్ళని వెనకాల ఫ్రెండ్గా పెట్టుకునేటువంటి తెలివితేటలతో తనుజ ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతుంది. నిజంగా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ గేమ్ అని చెప్పింది. సో ఇక ఇమాన్యుయల్ కెప్టెన్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది. సో వీళ్ళందరినీ తీసుకెళ్లి నామినేషన్ చేయడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఒకరిని కానీ ఇద్దరిని కానీ డైరెక్ట్గా హౌస్లోకి ఎంట్రీ తీసుకోబోతున్నారు. ఏది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది శ్రీజ యొక్క ఎంట్రీ ఛాన్సెస్ గురించి. సో శ్రీజాన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ వెరీ వెరీ హై. రాత్రి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం దాని గురించి. శ్రీజాన్ తీసుకోవడం వల్ల జరిగేటువంటి ఏం జరిగే అవకాశం ఉందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇవి నేను చూసినప్పుడు లైవ్లో వచ్చినటువంటి అప్డేట్స్. మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.